హలో! హాయ్ అన్న బాగున్నారు కదా! నేను ప్రసాద్‌ని. ఈరోజు పాటు ఫిషింగ్ హార్బర్‌లో ఉన్నామన్న. ఇవి 30 చేపలు, ఇవి 9 చేపలు. అన్న మా మత్స్యకారులు మరి ఇవన్నీ వాజుకెళ్ళి స్తంభాల్లో వేటాడిన చేపలన్న. ఇవి ప్రాణాలు తెగించి మా మత్స్యకారులైతే మరి వారి పొట్ట కోసము, తర్వాత ఆళ్ళ కుటుంబము మరి ఆహారం కోసము, పోషించుకోవడానికి మరి ప్రాణాలు తెగించి వేటకెళ్తారన్న. అక్కడ పడ్డ చేపలనేవి ఇప్పుడైతే వేలం పాట వేస్తారంట చూడండి. లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేయండన్న. 19, ఓకేనా ఈ చేపలను కలిపి 7900కి కొన్నారన్న ఈ చేపలన్నీ 7900కి. అలాగే అన్న మన వీడియో మరి ఎంతమంది చూస్తున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అన్న. అలాగే వెళ్తూ ప్రతి ఒక్కరు మా మత్స్యకారుల కష్టానికి లైక్ చేయండి అన్న. బాయ్ అన్న బాయ్. హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు కదా! ఈరోజు కాకినాడ కుంభాభిషేకంలో కాకినాడ ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌లోను ఇతగాడు ఎత్తిన చేప కోనం చేప 26 కేజీలు బరువు గల చేప. తేలిగ్గా ఎత్తాడు ఫ్రెండ్స్. ఇతగాడు చాలా బలవంతుడు మా ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌లో. ఇప్పుడైతే వేలం పాట వేస్తారంట ఫ్రెండ్స్. ఈ చేపలు జీలం చేపలు. ఇవి జీలం చేపలు ఫ్రెండ్స్. మత్స్యకారులతో తెచ్చారు. ఇవి 20 చేపలు. మరి వరుస క్రమంలో పేర్చారు 20 చేపలు. ఇప్పుడైతే వేలం పాట వేస్తారంట ఫ్రెండ్స్. ఈ సుమారు 3 రోజులు, 4 రోజులు వేటకి వెళ్లి ఉంటారు. అక్కడ స్తంభాలను ఉంటాయి కదా! స్తంభాల దగ్గర మరి రాత్రులు నిద్ర లేకుండా వలకెమ్ముతారు. వలకెమ్మిన తర్వాత పడ్డ చేపలు ఫ్రెండ్స్ ఇవి. ఈ కోనం చేపలు, జీలం చేపలు అలాగే చాలా రకమైన చేపలు పడతాయి ఫ్రెండ్స్. అక్కడ భయంకరమైన వేట. మరి ఆ రాత్రిలో నీటిలో పడితే మరి అతని ప్రాణం పోయినట్టే. అయినప్పటికీ మరి మా మత్స్యకారులు తెగించి మరి వేట చేస్తారు. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మా మత్స్యకారుల కోసం. ఆయన బాగున్నారు కదా! ఈ రోజైతే కాకినాడ కుంభాభిషేకంలో మార్కెట్‌లో ఉన్నామన్న. ఇవి ఈకల పార్లు అంటారు. అలాగే రేయి పార్లు కూడా తెచ్చారన్న. చూడండి చాలా వెరైటీగా ఉంటది పేరు. ఇవి రేయి పార్లు, ఇవి ఈకల పార్లు. ఇవన్నీ ఇప్పుడు వేలం పాటేస్తారంటన్న. ఈ చేపలు. ఇవి కూడా వాజి చేపలన్న. ఇవి కూడా మరి 4 రోజులు నీటిలో ఏటాడిన చేపలే. చాలా ఫ్రెష్‌గా ఉంటాయన్న మా దగ్గర. అయ్యనా ఓకేనా 6,900 కొన్నారు. వెళ్తూ ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి అన్న. బాయ్ అన్న. బాయ్. ఇంకా ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి అన్న.